నందు స్వర్ల్డ్ వీసా స్కామ్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ పెద్ద ఎత్తున ఉంది. మీరేమంటారు? వాళ్ళు అబ్స్కాండ్ అవుతారా? పారిపోతారా? లేకపోతే అరెస్ట్ అవుతారా? ఏం జరగబోతుంది? మెరిసేదంతా బంగారం కాదు. హ్మ్. మేడి పండు చూడు మేలిమైండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే సామెత వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు జనంలో ఒక వేలం వెర్రి ఏమైతుందంటే, ఒకటి రాగానే సపోజ్ మీకు అక్కడ ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు, లేకపోతే మీరు డబ్బులు ఇస్తే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే డబ్బులు ఇస్తే మీకు వీసా ఫ్రీగా వచ్చేస్తుంది అని ఒక వార్త రాగానే దాన్ని వెంబడి పొలోమంటూ వెళ్ళిపోవడం, గుడ్డిగా నమ్మడం, ఇట్లాంటి వాటి వల్లే వీళ్ళకి ఊతమవుతుంది. ఇన్ఫ్లుయర్స్ అందరూ ఇట్లాంటి వాటిని ఆధారంగా చేసుకునే వాళ్ళు కోట్లు కొల్లగొడుతున్నారు. అందులో ఒక భాగం నందూస్ వరల్డ్ వాళ్ళు చేసినటువంటి స్కామ్. వీసా స్కామ్. యూకే వీసాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది పిల్లల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవి ఆరోపణలు అయిండొచ్చు, కానీ దీనికి సంబంధించి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు బాధితులు చేసిన పేమెంట్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. బాధితుల గోడును వాళ్ళ ఆడియోని బయట పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు మాకేం తెలీదు, మేము నిర్దోషులము, మేము చాలా పవిత్రులము అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అది చాలా అన్యాయం అన్నటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే, నందు అనే ఆమె చాలా వీడియోలు చేసింది. ఒక విధంగా ఒక భావోద్వేగాన్ని లేకపోతే ఒక సింపతిని క్రియేట్ చేసుకుంటూ యూట్యూబ్లో చాలా వ్యూస్ తెచ్చుకొని ఆ విధంగా కూడా డబ్బులు సంపాదించుకుంది ఆమె. నేను అన్ని వీడియోలు ఆమెవి చూడలేదు, బట్ కొన్ని ఒక వీడియోలో నా వాయిస్ చూసి నన్ను చాలామంది ట్రోల్ చేశారు, నేను చాలా కింద నుంచి వచ్చాను, నాకు కష్టాలు తెలుసు అని చెప్పి ఆమె వాపోయింది. అప్పుడు నిజంగానే అందరూ ఆమె మీద ఒకంత సింపతి వచ్చింది. కానీ అంత సింపతి, అంత బాధలోంచి వచ్చినటువంటి ఆ ఒక మహిళ ఇంతమందిని మోసం చేస్తుంది అంటే నమ్ముతామా మనం? అసలు ఎవరు నమ్మరు. జరిగినాక అసలు వీళ్ళ చేసింది అదే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సింపతిని వాడుకొని డబ్బులు దండుకోవడం, మనుషుల్లో ఉన్న ఒక బలహీనతని వాడుకొని సొమ్ము చేసుకోవడం అనేటువంటి ఒక పందాన్ని వాళ్ళు అనుసరించారు. అందులో డౌట్ ఏం లేదు. యూకేలో ఒక 6-7 షెల్ కంపెనీలు పెట్టేసి మేము ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం, లేకపోతే స్పాన్సర్షిప్ వీసాలు ఇస్తామని చెప్పి యూత్ని మోసం చేశారు. ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు? డాలర్ డ్రీమ్స్. చదువుకోవాలి, యూకేనో యుఎస్ఓ ఎక్కడికో ఎగిరిపోవాలి, సంపాదించాలి, అమ్మ నాన్ని సుఖపెట్టాలి అని ఒక డ్రీమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అవి ఉండడంలో తప్పేం లేదు. ప్రతి యువకుడికి ప్రతి యువతకి ఆ కళ ఉండడంలో, ఉన్నతంగా ఎదగాలి అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ అలా వెళ్ళే క్రమంలో మనం ఎంచుకుంటున్న దారి ఏంటి అనేదే క్రైటీరియా ఇక్కడ. అలా ఆలోచించకుండా, ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోవడం వల్ల ఇట్లాంటి నష్టాలు ఎదురవుతాయి. అక్కడ ఉద్యోగం వెళ్ళి సంపాదించుకోవడం మాట దేవుడెరుగు. ఉన్న ఆస్తిపాస్తులు కూడు అన్నీ వీళ్ళు తాకట్టు పెట్టేసి ఆమెకు చెల్లింపు చేశారు. ఇప్పుడు ఏం మిగిలింది? శూన్యం. సో వీటన్నిటి నుంచి మనం చాలా నేర్చుకోవాలి. నందూస్ వరల్డ్ కపుల్, నందు ఇంకా మధుకర్ది నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది నందన. సింపతి గెయిన్ చేసుకోవడానికే ఆ వీడియో రిలీజ్ చేసింది అని అందరూ అంటున్నారు. మీరేమంటారు? డౌటే లేదు అందులో. ఇప్పుడు ఆ వీడియోలో ఆమె ఆ ఆడియోలో మనం ఏం చెప్పింది ఒకసారి పరిశీలిస్తే, కోర్టులో చూసుకుంటాం, చట్టాలు చూసుకుంటాయి అని చెప్తుంది ఆవిడ. అంటే ఏంటి? అరే భయ్, ఇండియాలో చాలా స్కామ్లు జరిగాయి, వాళ్ళందరినీ ఏం చేయగలిగింది ఈ వ్యవస్థ, మేము కూడా అందులో భాగమే. సహారా గ్రూప్ స్కామ్ జరిగింది, ఏమైంది? కొన్నేళ్ల పాటు విచారణ జరిగింది, అది అట్లా అయిపోయింది. తర్వాత మాల్యా బాబు ఏం చేశాడు? 1000 కోట్లు బ్యాంకులకి ముంచేసి తీసుకెళ్ళిపోయాడు. అది ఇప్పటికీ అది నడుస్తోంది. ఇక్కడ ముంచేశాడు, లండన్కి పారిపోయాడు హ్యాపీగా. నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి వెలుగులోకి వచ్చిన స్కామ్లు. ఇప్పుడు ఎలా ఉందంటే, మన వ్యవస్థలో ఒక రైతు ఒక 10,000 ఒక 5,000 పొలం కోసం లోన్ తీసుకుంటే, ఆ లోను చెల్లించలేక బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ పెట్టే ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక సామాన్య పౌరుడు ఒక వెహికల్ లోనో లేకపోతే ఇంకేదో చిన్న లోన్ తీసుకుంటే అది చెల్లించలేకపోతే
దానికి జప్తులు చేసేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మన చిన్న- భారతదేశంలో. ఉంది. ఏది అది చిన్నవాళ్ళ పట్ల. ఇదే స్కాము ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల డబ్బుల్ని ముంచేసి దోచేసుకుని వందల మంది అమాయకుల్ని మోసం చేసి పారిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్యాపీగా లండన్లో వాళ్ళు విలాసాలు అనుభవిస్తున్నారు, ఇంకో చోట విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అక్కడ పౌరసత్వం తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వీళ్ళు రెండ్రా నన్ను పట్టుకోండి అన్నట్టు ఆటలు ఆడుతున్నారు. అదే వీళ్ళకి కూడా ఊతమవుతుంది. నన్ను ఏం చేస్తారు, చట్టాలు మమ్మల్ని చూద్దాంలే, అప్పుడు చట్టం వచ్చినప్పుడు అది విచారణకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ధోరణే ఈ అమ్మాయి విషయంలో కూడా నాకు కనిపించింది. అట్లానే సామాన్య మన వాళ్ళకి సామాన్యంగా మన భారతీయులకి పాపభీతి అనేది ఉంటుంది. దేవుణ్ణి నమ్మే వాళ్ళకి దైవభీతి అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళలో అది కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఆమె అంటోంది కృష్ణుడు లాంటి వాళ్ళకే తప్పలేదు జైలుకి వెళ్ళడం అని అంటాం. మరి అట్లాంటప్పుడు నీకు కూడా ఉండాలి కదా, ఒక ఎథిక్ అనేది ఉండాలి కదా. అసలు మనుషులుగా మనం బతకడానికి, మనకి జీవించడానికి మన అర్హత ఏంటి అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. అట్లాంటిది ఏమీ లేకుండా నేను మోసం చేసేసాను, నా దారి నేను వెళ్ళిపోతాను, కోర్టులు చూసుకుంటాయి అనే ధోరణే కనిపిస్తుంది అందులో బాధ్యతకు న్యాయం చేద్దాము, జరిగిన తప్పును సరిదిద్దుకుందాము అట్లాంటి ధోరణేమీ లేదు. అది కనిపించట్లేదు ఆమెలో. కనిపించుంటే ఇది తప్పైంది, మనం ఇలా చేద్దాము, నన్ను క్షమించండి అని ఒక్క మాట అనగలిగేది. ఇంతవరకు ఆమె అట్లాంటి మాట ఏది చెప్పలేదు. ఈ కేసు విషయంలో మీ విశ్లేషణ ప్రకారం బాధితులకు న్యాయం జరుగుతుందా? అసలు న్యాయం జరుగుతుందంటే ఎప్పటికి జరుగుతుంది ఎప్పటికైనా, కానీ ఎప్పటికి జరుగుతుంది? ఆలోపు వీళ్ళంతా ఏమైపోవాలి? వీళ్ళు కట్టిన డబ్బులన్నీ ఏమైపోవాలి? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? వాళ్ళ భావోద్వేగాల పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఈ ప్రశ్నలన్నింటికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు నమ్మేవాళ్ళు ఉన్నప్పుడే మోసం చేస్తారు అని అనుకోవచ్చు మనం ఒక మాట, కానీ మన జీవితాలే నమ్మకాలు విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి కదా. నేను ఇప్పుడు ఒక నమ్మితేనే కదా నేను నా జీవితం ముందుకు సాగేది. నమ్మకుండా ప్రతి క్షణం అందరినీ అనుమానించుకుంటూ పోతే ఏముంది, ఇంకా మన జీవితం ఏముంటుంది? ఆ నమ్మకాలు దెబ్బతీసినప్పుడు ఇట్లాంటి పరిణామాలు వస్తాయి. మనిషిలో ఉన్నటువంటి ఒక వాల్యూస్ అనేవి పడిపోతాయి. అదే ఇక్కడ కూడా జరిగింది. ఆవిడ రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో నిందలు వేశారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? దొంగే నరిచినట్టు సామెత ఉంది ఒకటి. ఇప్పుడు ఆమె నిజాయితీగా తను ఏ తప్పు చెయ్యకుండా ఉండుంటే, నిజాయితీగా ఆ బాధ్యతలందరినీ కూర్చోబెట్టి ఇట్లా పొరపాటు పోనీ మిస్కమ్యూనికేట్ అయిందో తప్పైందో ఏదో ఒకటి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. బాబు ఇలా జరిగింది, ఇది జరిగింది, నేను ఇలా అనుకున్నాను, అది జరగలేదు, సో నేను మీకు ఈ విధంగా న్యాయం చేస్తాను, మనం ఇలా సమస్యని పరిష్కరించుకుందాం అనే ఒక చర్య ఆమె తీసుకుని ఉండేది. అలాంటిదేమీ చేయకుండా కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం, తన తప్పుని పక్క వాళ్ళ మీద వేసేయడం కోసం, నన్ను వాళ్ళు అన్నారు కాబట్టి ఇలా అయింది, లేకపోతే అయ్యేది కాదు అనేటువంటి ఒక ధోరణి ఆమె ప్రదర్శిస్తుంది తప్పితే ఆమెలో కించిత్ కూడా రిగ్రెట్ అనేది లేదు.